న్యూస్. తాళ్లరేవు మండలం తాళ్లరేవు 216 జాతీయ రహదారి అయ్యప్ప స్వామి వారి ఆలయం సమీపంలో ఓ పెట్రోల్ ట్యాంకర్ నుండి భారీగా ఎగిసి పడుతున్న అగ్ని జ్వాలలు. ఇక అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్న స్థానిక ప్రజలు. ఇక అటుగా వెళ్తున్న వాహనాలను దారి మళ్లించి కోరంగి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిన కోరంగి ఎస్ఐ ఐ సత్యనారాయణ. తప్పించుకునే ప్రయత్నించడానికి జోగి రమేష్ సిగ్గుపడాలని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఎద్దేవా చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ రెడ్డి వారి ముఠా దోపిడీ ఎల్లలు దాటిపోయిందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి వారి ముఠా అగ్రిగోల్డ్ భూముల్ని పందికొక్కుల్లా బొక్కేశారని అన్నారు. ఇంకా గెలిచిన తర్వాత అగ్రిగోల్డ్ బాధితుల గురించి కనీసం కూడా ఆలోచించలేకపోవడమే కాక ఆక్రమించుకోవడం దుర్మార్గమని అన్నారు. కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ పై విచారణ జరుపుతుంటే పుట్టలోని పాములు వస్తున్నట్లుగా అక్రమార్కులు బయటపడుతున్నారు. విజయవాడ అంబాపురంలో ఈడీ సిఐడి అటాచ్మెంట్ తో ఉన్న అగ్రిగోల్డ్ భూములు సైతం జోగి రమేష్ కుటుంబం అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం సిగ్గుచేటని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తండ్రి కొడుకులు అక్రమాలకు పాల్పడి ఇప్పుడు నీతులు వల్లించడం హాస్యాస్పదమని అన్నారు. చేసే అవినీతి దుర్మార్గాలు కానీ భూ కబ్జాలు కానీ ఇవన్నీ కూడా వెలికి తీయటానికి మరి వాళ్ళ 3 నెలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ధనదాహంతో మరి పోలీసు అండదండలతోటి ఎన్ని అక్రమాలు చేస్తారో అవన్నీ బయటపెట్టడం జరిగింది. మరి గడిచిన 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండి కూడా ఏదైతే ఆధారాలు ఉన్నాయో సర్వే నెంబర్లు ఉన్నాయో భూ కబ్జాలు ఎవరైతే చేశారో వాటన్నిటి కూడా బయట పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టుకి హైకోర్టు కూడా వెళ్ళటం జరిగింది. దాంట్లో మచ్చుతోనుక ఇవాళ మరి జోగి రమేష్ గారు మాజీ మంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీని తిట్టనాని తిట్లు తిట్టి మరి మంత్రి పదవి ఆశించాడు. అటువంటి జోగి రమేష్ విపరీతమైన అవినీతిపరుడు దుర్మార్గుడు. మరి ఈ విధంగా మరి పుట్టలో పాములు ఏ విధంగా అయితే బయటకు వస్తాయో ఆ విధంగా ఆయన చేసిన అక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వీటిల్లో కొన్ని మచ్చుతొనకలు 2019 ఎలక్షన్స్లో ఏదైతే అగ్రిగోల్డ్ భూముల మీద అగ్రిగోల్డ్ ఎవరికైతే అన్యాయం జరిగిందో ఏదైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో అగ్రిగోల్డ్ వాటిని పేద ప్రజలకు అప్పచెబుతా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పడం కాకుండా మంత్రి అయిన తర్వాత అగ్రిగోల్డ్ భూములు మొత్తాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. పేద ప్రజలకు అండగా ఉంటానన్న జోగి రమేష్ గారు మరి ఈ విధంగా చేయటం అనేది చాలా అన్యాయం వాళ్ళ బయటికి రావడం జరిగింది. అదేవిధంగా విజయవాడ దగ్గర అంబాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములన్నీ కూడా మరి ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. వాటిని కూడా ఆక్రమించుకొని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి సిఐడి అటాచ్మెంట్లో ఉన్నాయి కూడా సిఐడి భూముల్లో ఉన్నాయి కూడా వాటిని కూడా అటాచ్మెంట్లో ఉన్నాయి కూడా వాళ్ళు ఆక్రమించుకొని మరి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఏదైతే జోగి రమేష్ గారు కానీ వాళ్ళ అబ్బాయి రాజు కానీ జోగి రమేష్ గారి తమ్ముడు వెంకటేశ్వరరావు వీళ్ళందరూ కూడా అక్రమంగా మరి అగ్రిగోల్డ్ భూములు కూడా ఆక్రమించుకొని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మరి అగ్రిగోల్డ్ భూముల్లో 88 సర్వే నెంబర్లో ఉన్న దాదాపు 50 ఎకరాల అగ్రిగోల్డ్ భూమిని మరి 87 నెంబర్కి మార్చుకొని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఎన్నో అక్రమాలు అవినీతి పనులన్నీ బయటకు వస్తున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, నర్సరావుపేటలో కూడా ఇటువంటి అక్రమాలు ఎన్నో జరిగినాయి. మరి ఉప్పలపాడు దగ్గర సాయి బాలాజీ సిటీ ఉంది. 200 ఎకరాల్లో వెంచర్ వేస్తే 46 ఎకరాలు గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకున్నారు. దాన్ని ఆధారాలు చూపించాము, సర్వే నెంబర్ చూపించాము, మేము సిఐడి ఎంక్వైరీ చేయమని అడగటం జరిగింది ఆనాడు ఉన్న కలెక్టర్ గారికి. కానీ ఎక్కడ న్యాయం జరగాలి, మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో దాదాపు కొన్ని 100 ఎకరాలు ఆక్రమించుకుని కాలేజీలు కట్టారు. ఏదైతే కాలేజీలు కట్టారో తర్వాత మిగులు భూముల్లో కూడా చుక్కల భూములు ఉన్నాయి, అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కాలేజీ యాజమాన్యం గుర్తించాలి.
వీటన్నిటి మీద కూడా ఇవాళ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. ఎక్కడైనా కానీ ఒక సెంటు గవర్నమెంట్ భూమి ఉన్నా కానీ, ఎకరం గవర్నమెంట్ భూమి ఉన్నా కానీ వాటిని వెలికి తీస్తాము. వెలికి తీసి గవర్నమెంట్ భూమిని పేద ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి మీడియా ముందు తెలియజేస్తూ, ఇటువంటి జోగి రమేష్ గారు లాంటి మాజీ మంత్రులు చాలామంది ఉన్నారు. వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. నర్సరావుపేట పట్టణంలో కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి చేసిన అవినీతి అక్రమాలు కూడా బయట పెడతాము, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో స్థానిక బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు, ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని స్వతంత్ర దినోత్సవం సంబంధించినటువంటి తిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గం దేవీపట్నం మండలంలో 14 పంచాయతీలో ఎక్కడ అవినీతి జరిగినా సహించేది లేదని అన్నారు బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సాయిరాం రెడ్డి. ఇక తాను మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొన్ని పంచాయతీల్లో అవినీతి జరిగిందని దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. అలాగే ఈ ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి అవినీతి జరగకుండా ఉండాలని ప్రజా ప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎటువంటి కాసులకు కకృతి పడకుండా ప్రజాసేవ పనిచేయాలని అన్నారు. మండలంలో ఉన్న కూటమి నాయకులు పనిచేసి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. జై శ్రీరామ్, భారత మాతాకి జై. దేవీపట్నం మండలం బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కుండ్ల సాయిరాం రెడ్డి. ఎందుకంటే ఈ యొక్క మీటింగు దేవీపట్నం మండలంలో అవినీతి అనేది జరగకూడదని మా భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే దేవీపట్నం మండలంలో ఏ ఒక్కరు, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా, ఏ ఒక్క నాయకుడైనా, రాజకీయవేత్త కానీ, ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క అవినీతిని కానీ పాల్పడినట్టు కానీ తెలిస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకునేదే లేదు. అసలు ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే మన కంబాల్ శ్రీనివాస్ సార్ గారు, అలాగే కొత్తపల్లి గీతా మేడం గారు, పూరంధేశ్వరి గారు నాకు అండగా ఉన్నారు. అసలు ఈ యొక్క అవినీతి కానీ జరిగితే ఏ ఒక్కరికి ఊరుకుండలేదు. ఈ అవినీతి జరుగుతుందని నీకు ఎలా తెలుస్తుందని అంటారా? ప్రతి ఒక్కొక్క గ్రామంలో నాకు 10 మంది యువత ఉన్నారు. ఆ యొక్క యువతతో ఈ యొక్క అవినీతి ఎలా జరుగుతుందనేది ముఖ్యంగా నాకు తెలిసిపోద్ది. ఆ యొక్క యువత కూడా వాళ్ళ కళ్ళ ముందు తిరిగినా వాళ్ళకి తెలియదు అన్నమాట. ఈ యొక్క యువత ఖచ్చితంగా మాకు చెప్తారు, ఇక్కడ ఇది జరుగుతుంది సార్ ఇలాగనేసి. నేను కూడా అతి త్వరలో భారతీయ జనతా పార్టీ కొండమొదల గ్రామంలో
పెడదామని చూస్తున్నాను. అతి త్వరలో కూడా పెడతాను భారతీయ జనతా పార్టీ ఆఫీసు. అలాగే భారతీయ జనతా పార్టీలో ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నా కూడా నా నెంబర్ తీసుకోండి. ఏ యొక్క అవినీతి జరిగినా నా యొక్క ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. కొండముదల్లోనే ఉంటాను నేను. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన మరుక్షణం నుంచి వాళ్ళకు కూడా బాగుంటుందని నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే నా వెనకాల ఉన్న గణపతి రెడ్డి కన్వీనర్ గారు, అలాగే బీజేవైఎం సోషల్ మీడియా కో కన్వీనర్ గణపతి రెడ్డి, అలాగే బీజేవైఎం, అలాగే నా యొక్క బీజేపీ తరపున ఉన్న మండల అధ్యక్షులు కానీ నా బీజేపీ పార్టీ వాళ్ళు కానీ అందరూ సహకరిస్తారు. ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ యొక్క మీటింగ్తో ఇక్కడితో ముగిస్తున్నాను. నిన్న రాత్రి మరిపేడ బంగ్లా సోషల్ వెల్ఫేర్ కళాశాల గురుకులంలో రాత్రిపూట సందర్శించి అక్కడే విందు చేసి గురుకుల హాస్టల్లో విద్యార్థులు కాసేపు విద్య గురించి మరియు గురుకుల పరిస్థితుల గురించి ముచ్చరించి తెలుసుకొని వాళ్లతోనే బస చేసిన ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్, వారితో పాటు మరిపేడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ఆయనతో పాటు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో మరి సీజనల్ వ్యాధుల ద్వారా కానీ లేదా ఫుడ్ పాయిజనింగ్ ద్వారా కానీ విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న పరిస్థితులు మరి మాధ్యమాల ద్వారా చూసినాం. ముఖ్యమంత్రి ఆదేశానుసారం రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్, అదేవిధంగా నాణ్యమైన మరి ఫుడ్, వారికి వ్యాయామం సరైన రీతిలో స్కూళ్ళల్లో సమపాలనలో మరి అందిస్తున్నారా లేదా అనే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేలందరినీ మరి గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య, మరి అదేవిధంగా కస్తూర్బా అన్ని ఆశ్రమ స్కూళ్ళు అన్నీ సందర్శించే కార్యక్రమం చేపట్టే ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆర్లగడ్డ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరి ఇక్కడ మేము సందర్శించడం జరిగింది. విద్యార్థులతో పాటు భోజనం, అదేవిధంగా నిద్ర వారితో పాటు చేసి రేపు వ్యాయామం, వారితో పాటు ప్రేయర్ ప్రార్థన సమయం వరకు వారితో కేటాయించాలని చెప్పేసి నేను భావించి ఈరోజు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మంచి విద్య, ఉపాధి, ఉద్యోగాల వైపు యువత నడిపించే విధంగా గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే సమస్యలన్నీ పేరుకుపోయి ఈరోజు స్కూళ్ళల్లో విద్యార్థులు అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. మరి అకామిడేషన్ సరిపోయే పరిస్థితి లేదు. అదేవిధంగా 2016లో పర్ క్యాపిటా 34 రూపాయలు ఉంటే 2024 వరకు కూడా సేమ్ అదే విద్యార్థులకు పర్ క్యాపిటా 34 రూపాయలే. అంటే రోజుకు ఒక విద్యార్థికి భోజనానికి అయ్యే ఖర్చు 34 రూపాయలు మాత్రం. గత 10 సంవత్సరాల నుంచి అదే ఉండడం మరి విద్యార్థులు కూడా మరి తప్పకుండా ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య, నాణ్యమైన మరి ఉపాధి, ఉద్యోగ అవకాశాల వైపు విద్యార్థులు నడిపించే కార్యక్రమం తప్పకుండా ఉంటుంది. ఇక ముందు ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, వారి అభివృద్ధికి మరి ప్రభుత్వం పాటుపడుతుంది. త్వరలోనే ఇంటగ్రేటెడ్ మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంటగ్రేటెడ్ స్కూల్స్ కూడా నియోజకవర్గానికి ఒకటి ప్రారంభించి మరి విద్యార్థులకు ఇంకా హై లెవెల్ స్టాండర్డ్స్తోనే బోధన చేయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి కళ. కాబట్టి తెలంగాణ విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం. లక్ష్యాలను మర్చిపోకుండా విద్యార్థులందరూ శ్రమించి వారి భవిష్యత్తును వారు నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి సందేశానుసారం మరి తప్పకుండా వారి లక్ష్యాల వైపు నడుస్తారని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఢిల్లీలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ సహాయ మంత్రి గారిని ఢిల్లీలో వారి కార్యాలయంలో కలిసి బీసీల సమస్యలపై చర్చించిన బీసీ సంఘ నాయకులు మరియు మంత్రి గారికి సత్కారం చేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన్ శంకర్రావు గారు.
ఇక విశాఖ జిల్లా అధ్యక్షులు వల్ల రమణ గారు, రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగ మల్లేశ్వరరావు, ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ కన్వీనర్ గొర్లె శ్రీనివాస్ నాయుడు గారు, విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి బలగ సుధాకర్ మొదలగు బీసీ నాయకులు పాల్గొన్నారు. పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ లో చేపట్టినటువంటి ఏదైతే అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ విజయవంతమై అదే ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఈ కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ నరేంద్ర మోడీ గారి యొక్క మనం ప్రధానమైన మన డిమాండ్లను ఇక్కడ నుంచి తెలియజెప్పడం జరుగుతూ ఉంది. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక ప్రధానమైన విశాఖ పెందుర్తి కన్న కూతురిపై ఓ తల్లి దాష్టికం. పరవశాని 13 సంవత్సరాల మైనర్ బాలికపై పైశాచికంగా దాడి చేసిన కసాయి తల్లి. ఇక గిన్నెలు కడగలేకపోవడంతో గొడ్డును బాదినట్టు బాదిన వైనం. తరచూ తల్లి తీవ్రంగా కొడుతుందంటూ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ఫిర్యాదు రావడంతో తల్లి స్వాతిని అదుపులో తీసుకున్న పెందుర్తి పోలీసులు. బాలికను పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పెందుర్తి పోలీసులు. ఇక మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపిన వైద్యులు తల్లి స్వాతిని అదుపులో తీసుకొని విచారిస్తున్న పోలీసులు. స్వాతికి గతంలో విడాకులై వేరే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. ఇక కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు. మన దగ్గర నుంచి ఏజ్డ్ 10 years పర్వాస అనే అమ్మాయి అడ్మిట్ అయ్యింది. మదర్ ఫుల్గా కొట్టడం వల్ల, గిన్నెలు తోమలేదని కొట్టడం వల్ల మన దగ్గర 10 ఆ రేంజ్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఫుల్ ఏంటంటే మూతి పైన మొత్తం ఫుల్ ఇంజరీస్ ఉన్నాయి. మన వరకు ఏంటంటే ట్రీట్మెంట్ ఎక్స్రేస్ ఇవ్వడం, ఎక్సర్సైజ్ అన్నీ మన వరకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ పేషెంట్ ఏంటంటే ఫుల్ అబ్జర్వేషన్లో ఉంచాము. ఫిజికల్గా మెంటల్గా కూడా కౌన్సిలింగ్, మనం చిన్న పాప కదా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఫుల్గా అమ్మాయి భయపడిపోయి చాలా ఏడుస్తుంది. సో మేము మా వరకు మేము కౌన్సిలింగ్ ఇస్తాము. ట్రీట్మెంట్ అయితే బాగా జరుగుతుంది. ఫుల్ రెస్ట్లో ఉంచాలి. ఈరోజు రేపు అంతా ఫుల్ అమ్మాయి రెస్ట్లో ఉండాలి. బేసిక్గా ఏంటంటే చైల్డ్ కౌన్సిలింగ్ అయితే ఇవ్వాలి. మనం ఏంటంటే మదర్ ఫుల్గా కొట్టేసింది. ఏంటంటే మనము ఫాదర్ ఏంటంటే డైవర్స్ అయ్యారు. ఫాదర్ డైవర్స్ అయ్యారు. ఫాదర్ హైదరాబాద్లో స్టేయింగ్, అతను ఆన్ ద వేలో ఉన్నారు పాపని చూడడానికి. ఆవిడ మరి వేరే వాళ్ళతో ఉంటున్నారు. బట్ ఈ అమ్మాయికి ఏంటంటే గిన్నెలు తోమలని కొట్టడం అనేది చాలా అన్యాయం, ఫుల్ చైల్డ్ అబ్యూస్. దీనికి ఏంటంటే మదర్కి కఠినంగా శిక్షించాలి అని మా అభిప్రాయం. మా చైల్డ్ వరకు మేమైతే ట్రీట్మెంట్ ప్రాపర్గా ఇస్తాము. బట్ ఫర్దర్గా ఫ్యామిలీ వాళ్ళ రిలేటివ్స్ ఆ అమ్మాయికి చాలా చక్కగా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. పాప కొంచెం భయాందోళనతో ఉంది పాప. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఆంధ్ర బ్యాంక్ రోడ్లో అక్రమ నిర్మాణాలు మంగళవారం సాయంత్రం అధికారులు తొలగించారు. గత కొంతకాలంగా వివాదం వలన కోర్టులో ఉన్నప్పటికీ స్థానిక సివిల్ జడ్జి ఆదేశాల మేరకు పలాస మున్సిపాలిటీ కమిషనర్ నాగేందర్ ఆధ్వర్యంలో యంత్రాల సహాయంతో అక్రమణలు తొలగించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో అక్రమణల తొలగింపు చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ మీడియాతో తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మున్సిపల్ కమిషనర్ పలాస కాశీబుగ్గ. నా పేరు నాగేంద్ర కుమార్ అండి. ఏదైతే ఆంధ్ర బ్యాంక్ రోడ్లో, కేటీ రోడ్లో కల ఆంధ్ర బ్యాంక్ రోడ్డుది ఏదైతే ఎన్క్రోచ్మెంట్ మీద వివాదం 2005 సంవత్సరం నుంచి నడుస్తుంది. పెంట సీతాకళ్యాణి వర్సెస్ మున్సిపల్ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ వారికి 144/2005లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలుగా కేసు నడుస్తూ ఉంది. రీసెంట్గా మొన్న శుక్రవారం నాడు పలాస జూనియర్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ వారు మనకి ఉత్తర్వులు ఇచ్చారు, జడ్జిమెంట్ ఇచ్చారు. ఏదంటే ఈ స్థలం ఏదైతే మనకి ఎన్క్రోచ్మెంట్లో ఉన్న స్థలం పురపాలక సంఘానికి చెందుతుంది, ఎవరైతే పిటిషనరో వారిది కాదు అని. దాని మీద మన యుద్ధ ప్రాతిపదికన ఇవాళ మనకి జడ్జిమెంట్ కాపీ రావడం జరిగింది. ఆ జడ్జిమెంట్ కాపీని పెట్టుకొని మండల రెవెన్యూ అధికారి వారికి, పోలీస్ వారికి, అలాగే ఐపీబీ, ఏపీడీసీఎల్ వారికి తెలియజేస్తూ యుద్ధ ప్రాతిపదికన ఈ నిర్మాణాలన్నీ కూడా తొలగించడం, ఏదైతే ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయో టెంపరీ ఎన్క్రోచ్మెంట్లు కానీ, చిన్న చిన్న బడ్జెట్లు కానీ, ఇసుక దెబ్బలు కానీ ఇవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రోడ్డును మనం స్వాధీనపరుచుకొని రేపు పొద్దున్న ఇది ఒక 48 అడుగుల రోడ్డు, వెనకాలంతా కూడా 48 అడుగుల రోడ్డే ఉంది. ఎదురు మాత్రమే
ఈ ఎన్క్రోచర్స్ ఎవరైతే ఉన్నారో పెంట సీతాకాలని అని అండ్ అదర్స్ వాళ్ళు ఎంక్రోచ్ చేయడం వల్ల చాలా రోజులుగా అలా ఉండిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు త్వరలో మనం దాన్ని రోడ్డుగా నిర్మించడానికి మాకున్న ప్రొసీజర్ ప్రకారం కౌన్సిల్లోనే కానీ గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టిలో కానీ పెట్టి ఇమీడియట్గా దానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.